నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి కార్యక్రమం ఈ రోజు కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కావలి పట్టణ టీడీపీ శ్రేణుల సమక్షంలో కావలి పట్టణ ట్రంక్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి అమర్ రహే ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ విగ్రహం వద్దకు చేరుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుబ్బానాయుడు మాట్లాడుతూ వర్ధంతి కార్యక్రమానికి తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. మహానుభావులు యుగానికి ఒక్కరే పుడతారని, అలాంటి అరుదైన కోవకి చెందిన మహానుభావుడు మన దేవుడు తారక రాముడని, అన్నా అని ఎన్నో కోట్ల మందితో పిలిపించుకోవడం ఆయనకే సాధ్యమైందని, ఆ యుగ పురుషుడు శ్రీ నందమూరి తారక రాముని వర్ధంతి రోజున వారి దివ్య స్మృతిలో అనుక్షణం వారిని స్మరిస్తూ తెలుగుదేశం పార్టీ వారి ఆశయాలను కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి వెళ్లి రోగులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. మన పార్టీ వ్యవస్థాపకులు, మన ఆదర్శ దైవం, మన పెద్ద ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి. ఈరోజు మనం రూరల్ మండలం తుమ్మలపేటలో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజు మనకి ఒక మంచి రోజు అనుకోవాలి. ఎలక్షన్ ముందు ఇది, ఇక్కడ 3 నెలల్లో ఎలక్షన్ ఉంది. చాలా బాగా జరిగింది, అందరూ బాగా వచ్చారు. ఈరోజు ఎస్సీ, బీసీ, ఎస్టీ రాజకీయం అనేది తెలిపింది నందమూరి తారక రామారావు గారు. 82కు ముందు మనం ఎక్కడుండే ఎవరికి తెలిసేది కాదు. ఎవరో ఒక ఆయన వచ్చేది, అయ్యా ఫలానా ఆయన ఓట్లు వేయండి అని చెప్పేసి పోయేవాడు. ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ పెట్టి 9 నెలల్లో ఇదే తుమ్మలపేట సెంటర్కి కూడా వచ్చారనుకుంటా. పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు 2 సార్లు వచ్చారు. 3 రోజులు ఆయన వస్తారంటే పొడుకున్న వాళ్ళు ఉన్నారు గ్రౌండ్లో. 9 నెలల్లో ఈ రాష్ట్రం మొత్తం తిరిగి 202 సీట్లు గెలిచిన ఘనత ఎన్టీ రామారావు గారికి. ఆ మహానుభావుడు ఈరోజు మనకందరికీ రాజకీయం పెట్టాడు. మనందరం నిలబడి మాట్లాడుతున్నామంటే ఆయన పుణ్యమే. ప్రతి పేదవాడికి రాజకీయం నేర్పాడు. పేదవాడికి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాడు. పేదవాడికి గూడు ఇచ్చాడు, ఇల్లు అంతకుముందు ఎవరు ఇవ్వలేదు, ఎన్టీ రామారావు ఇచ్చాడు. ఆ రోజు మన వాళ్ళే, మన బిషప్ మొత్తం ఎన్టీ రామారావు గారిని ఆదరించారు. మన బిషప్ అంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు. తెలుగుదేశం పార్టీ అంటే బిషప్ మత్స్యకారు. అదే మీరు అంటే పార్టీకి నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ రాబోయే ఎలక్షన్లో కావలి రూరల్ మండలం ఎప్పుడు రాని మెజార్టీ రాబోతుంది. ఈ కావలి రూరల్ మండలంలో మండల పార్టీ అధ్యక్షుడిగా రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా వెంకట్రావు, అదేవిధంగా మాజీ వైస్ ఎంపీగా మన శ్రీనిబాబు ఉన్నారు. అంతా సీనియర్ నాయకులు ఉన్నారు. ప్రతి నాయకుడికి ధన్యవాదాలు చెప్తున్నాను, ప్రతి కార్యకర్త చెప్తున్నాను. మీరందరూ ఒక పట్టుదలగా రేపు రాబోయే ఎలక్షన్లో కావలి రూరల్ మండలం ఫస్ట్ మెజార్టీ ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎక్కడైతే తీరుతాం, ఈ జిల్లాలో, ఈ స్టేట్ లో ఫస్ట్ మెజార్టీ ఉండేటట్టు ప్రయత్నిస్తాం, కష్టపడదాం. మీరందరూ కష్టపడితే సాధించేది లేదు. ఈ రోజు ఎక్కడికి పోయినా హైకమాండ్ లో కూడా కావలి రూరల్ మండలం తెలుగుదేశం బాగుందనే పేరు ఉంది. ఈ రోజు ఈ ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి. తుమ్మలపేట రోడ్ నీకు కనపడలేదా? నువ్వు ఎమ్మెల్యే కాదా? ఈ ఊరు కావా? ఇక్కడ మనుషులు కాదా? నువ్వే మనిషిగా? ఇప్పుడు తుమ్మలపేట రావాలంటే చెన్నాయిపల్లి మీదుగా ముంగూరు మీదుగా వస్తున్నావు. నీకు కారు ఉంది, వస్తావు. అందరూ రోజు ఆ విధంగా రాగలరా? నీకు న్యాయమైనది. నువ్వు ఎమ్మెల్యే, నీకు సిగ్గు చెరువు ఉందా? నీకు ఒక చెరువు ఉంది, సిగ్గు చెరువు ఉందా? నీకు కొంచెమైనా సిగ్గు చెరువు ఉందే? 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశావు. ఈ రోజు ఈ విధంగా ఉంది. ఈ ఆడపడుతులు, ఈ అప్పచెల్లిళ్ళు, అన్నదమ్ముళ్ళు ఎట్ట పోయి ఎట్ట రావాలా? కొంచెమైనా మానవత్వం ఉందా నీకు? కొన్ని 100 కోట్లు 1000 కోట్లు సంపాదించావా ఈ రోడ్లో? నీకు సిగ్గు చెరువు
ఈ రోడ్డు ఎందుకు పోయింది అది మీకు తెలియదా? దేనికి మీరు రేపు ఎలక్షన్ 100 కోట్లు పెడతారా మీరు? ఈ రోడ్డు చేయకుండా 10 లక్షలు పెట్టి సిగ్గు చెరవలేదు మీకు. మళ్ళీ వీళ్ళు 100 కోట్లు పెడతారంట. 100 కోట్లు కాదు, నువ్వు ప్రతి ఓటుకి 10,000 ఇచ్చినా కూడా తక్కువే. ఈ కావలి నియోజకవర్గాన్ని దోసుకున్నావు, నువ్వు దోసుకున్నావు ప్రతాప్ రెడ్డి. నువ్వు ఒక ఓటుకి 10,000 ఇచ్చినా తక్కువే. ఇదంతా ప్రజల సొమ్ము, వేల కోట్లు దోసుకున్నావు. నువ్వు ఓటుకు 10,000 ఇవ్వాలి, ప్రతి ఓటర్కి 10,000 ఇవ్వాలి నువ్వు. అప్పుడే నిన్ను ప్రజలు క్షమిస్తారు. అయినా సరే నీకు ఓటు వేయరు. గెలవబోయే కావాలి గుర్తుపెట్టుకో. మన ఊరు బాగుండాలన్నా, మనందరం బాగుండాలా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, నారా లోకేష్ యువ నాయకత్వం రావాలా, పిల్లలకి ఉద్యోగాలు రావాలా, మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలా, మనం బాగుండాలా. ఈ పెద్ద పుణ్యం అంటూ ఇవాళ మనం అందరినీ నందమూరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుణ్యం అంటాం. ఉన్నాం మన అదృష్టం. ఇదిగోండి, ఖచ్చితంగా 2024లో జెండా ఎగరేస్తాం. మళ్ళీ 2025లో 29వ వర్ధంతి ఎప్పుడూ చేయని విధంగా ఇక్కడ చేస్తామని చెప్తున్నాను. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ కలిసి కష్టపడి పని చేస్తాం, కలుపుకొని పోతాం. అఖండ విజయంతో కావలి నియోజకవర్గం తెలుగుదేశం గెలిపిస్తాం. మా అన్నదమ్ముళ్ళు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు సైకిల్గా ఉండాలి. అదేవిధంగా నియోజకవర్గంలో ఉండే మా జనసేన నాయకులతో మేము కలిసి పనిచేస్తాం. వాళ్ళు మేము అన్నదమ్ముళ్ళగా ఉంటామని, మనందరం కష్టపడి పనిచేయాలని మేము అందరం కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అమోఘం. ఆయన వచ్చిన తర్వాతనే బీసీలుగా మనం మాట్లాడగలిగే అవకాశం వచ్చింది. ఆయన సేవలు స్మరించుకుంటూ ఈరోజు ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పెద్దలు మన సీనియర్ నాయకులు పట్లకొట్ట శ్రీహరి నాయుడు గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.